Here knows I'm the U.S. ambassador to India, and this is an important part of India. And so I'm here. నమస్తే అండి. ఇన్నాళ్ళు అమెరికా మా జేబులో ఉంది, వాళ్ళే మా అన్నయ్యలు, వాళ్ళే మా దేవుళ్ళని పాకిస్తాన్ ఒక రేంజ్లో బిల్డప్ ఇస్తూ వచ్చింది కదండి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. వాళ్ళకి గుయ్యమనేలా అమెరికా, ముఖ్యంగా ట్రంప్ మామయ్య గట్టిగా ఒక కిక్ ఇచ్చాడు. పాకిస్తాన్కి అక్కడ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కి ఇప్పుడు బుర్ర పాడైపోయి భూమి కనిపించినంత పని అవుతుంది. మీరు ఎవరో మాకు తెలీదు, మీతో మాకు పని ఏంటి అన్నట్టుగా అమెరికా వాళ్ళని తీసి పక్కన పడేసింది. అసలు అమెరికా పాకిస్తాన్ మధ్య ఉన్నట్టుండి ఈ పంచాయతీ ఏంటండి? సడన్గా పాకిస్తాన్కి ఎందుకు అంతలా వణుకు పుడుతుంది? మన కాశ్మీర్కి అమెరికా ఎలక్షన్స్కి ఉన్న లింక్ ఏంటి? ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని కరివేపాకులాగా తీసి పక్కకు పారేశాడు? ఈ మ్యాటర్లన్నీ పూసగుచ్చినట్టు ప్రతి చిన్న లాజిక్తో సహా మన స్టైల్లో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, మ్యాటర్ చాలా డీప్గా ఉంటుందన్నమాట. ముందుగా అసలు ఈ గొడవకి మెయిన్ రీజన్ ఎవరో చెప్తాను. అమెరికాకి సంబంధించిన ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఆయన పేరు సెర్గియో గార్ అనమాట. ఆయన ఒక మామూలు ఆఫీసర్ అయితే కాదు, ఇండియాకి అలాగే సెంట్రల్ తర్వాత సౌత్ ఏషియాకి అమెరికా తరపున ఒక రాయబారి, అంబాసిడర్ అనమాట. అంటే అమెరికా ప్రభుత్వం ఏం చెప్పాలనుకున్నా ఈయన ద్వారానే చెప్తుంది. ఈయన రీసెంట్గా మన కాశ్మీర్లోని శ్రీనగర్కి వెళ్ళాడండి. అసలు అమెరికా ప్రతినిధి ఒకరు మన కాశ్మీర్కి వెళ్ళడమే ఒక పెద్ద సెన్సేషన్. ఆయన అక్కడికి వెళ్ళి ఊరికే తిరిగి రాకుండా ఒక సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాశ్మీర్ అనేది ఇండియాలో చాలా ముఖ్యమైన భాగం అని ఓపెన్గా ప్రపంచం మొత్తం వినేదా తేల్చి చెప్పాడండి. అంతేకాదు, ఇన్నాళ్ళు అమెరికా వాళ్ళు తమ దేశ పౌరులకు కాశ్మీర్కి వెళ్ళొద్దు, అక్కడ తీవ్రవాదులు ఉన్నారని, అది డేంజర్ ఏరియా అని ఒక ట్రావెల్ అడ్వైజరీ ఇస్తూ ఉండేవాళ్ళు కదండి. అది మన ఊర్లో పాడుబడిన బంగ్లా దగ్గరికి పిల్లల్ని వెళ్ళొద్దని భయపెట్టినట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఈ సెర్గియే ఏం చెప్పాడంటే, అలాంటి వార్నింగ్ తీసేయమని నేను అమెరికా ప్రభుత్వానికి రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను స్వయంగా వచ్చి చూశాను, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, అంతా ప్రశాంతంగా ఉందని చెప్పేశాడు. ఇది చాలదన్నట్టు ఈయన సౌత్ ఇండియా అంతా తిరిగాడండి. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారిని కలవాలని ప్లాన్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా లడఖ్కి వెళ్తున్నాడు. అక్కడ ఉన్న దలైలామాతో కూడా ఆయన మీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దలైలామాని కూడా కలిస్తే చైనాకి ఎక్కడో కాలిపోతుంది. అంటే ఒక్క దెబ్బతో అటు పాకిస్తాన్కి ఇటు చైనాకి ఇద్దరికి గట్టిగా చుక్కలు చూపిస్తున్నాడు ఈ సెర్గియో. ఆయన ఇలా కాశ్మీర్ ఇండియాదే అని చెప్పేసరికి పాకిస్తాన్కి కింద భూమి కదిలిపోయినంత పని అయిపోయింది. వెంటనే వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు అక్కడ ఉన్న అమెరికా ప్రతినిధిని అర్జెంటుగా ఆఫీస్కి పిలిచి గట్టిగా క్లాస్ తీసుకున్నారంట. మీ వాడు కాశ్మీర్కి వెళ్ళి అలా ఎలా మాట్లాడతాడు? కాశ్మీర్ అనేది ఇండియాలో భాగం కాదు, అది ఒక వివాదాస్పద ప్రాంతం కదా. మీ వాడు తప్పుడు కూతలు కూస్తున్నాడని గగ్గోలు పెట్టారండి. దీన్నే డిప్లొమాటిక్ భాషలో డిమార్ష్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, మన ఊర్లో ఇద్దరి మధ్య గొడవ జరిగితే పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ పంచాయతీ పెట్టి కంప్లైంట్ ఇచ్చినట్టు అనమాట. పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, కాశ్మీర్ని ఇండియా అక్రమంగా ఆక్రమించుకున్న కాశ్మీర్ అని అంటారంట. కానీ నిజానికి వాళ్ళు ఆక్రమించిన దాన్ని మనం పీఓకే అంటాం కదండి. ఈ గొడవలో పాకిస్తాన్ వాళ్ళు ప్రతిసారి ఈ పనికి మాలిన యుఎన్ రిజల్యూషన్ 46 గురించే తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకునే పాకిస్తాన్ వాళ్ళకు కూడా అందులో ఏముందో కూడా తెలియదండి. అసలు ఆ తీర్మానం 46లో ఏముందో మీకు సింపుల్గా చెప్తాను, వినండి. మన ఊర్లో ఒకడు పక్కోడి స్థలం ఆక్రమించేసి పంచాయతీ పెడితే పెద్దలు ఏం చెప్తారండి? ఒరే, ముందు నువ్వు ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయి, ఆ తర్వాత ఎవరిది ఏంటి అనేది మాట్లాడుకుందాం అంటారు కదా. అచ్చం అలాగే ఈ యుఎన్ రిజల్యూషన్లో కూడా ఏముందంటే, ముందుగా పాకిస్తాన్ తన సైన్యాన్ని, తన ప్రజల్ని కాశ్మీర్ నుంచి పూర్తిగా వెనక్కి తీసుకోవాలి, ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాలని ఉంది. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికీ ఆ ముక్క బయటికి చెప్పరండి. కేవలం ఇది వివాదాస్పద ప్రాంతం అని మాత్రమే ప్లేటు ప్రయోగిస్తూ ఉంటారు. ఇక 1957 తర్వాత నుంచి కాశ్మీర్ని వివాదాస్పద ప్రాంతంగా గుర్తించడం కూడా మానేశారండి. ఇప్పుడు అసలు లాజిక్లోకి వద్దాం. ఈ సెర్గియో గారు ఒక సాధారణ ఆఫీసర్ అయితే కాదు, ఆయనకు పెద్ద పెద్ద పవర్స్ ఉన్నాయండి. ఆయన వెళ్ళి కాశ్మీర్ గురించి ఇంత పాజిటివ్గా చెప్పారు అంటే ఖచ్చితంగా ఇది పైనుంచి, అంటే స్వయంగా ట్రంప్ మామయ్య దగ్గర నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్తో జరిగి ఉంటుంది కదా. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్కి తెలియకుండా, ట్రంప్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ఏరియా మీద ఎవరు ఇలాంటి ఓపెన్ కామెంట్స్ అయితే చేయలేరండి. అంటే దీని అర్థం ఏంటి? ట్రంప్కి ఇప్పుడు పాకిస్తాన్తో పని అయిపోయింది. అసలు ఇన్నాళ్ళు పాకిస్తాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు? ఇరాన్ మీద ప్రెజర్ పెట్టడానికి, ఇంకా క్రిప్టో కరెన్సీ లాంటి కొన్ని సీక్రెట్ డీల్స్ కోసం వాళ్ళని వాడుకున్నారు అన్నమాట. మన ఊర్లో కరివేపాకుని కూరలో వేసి వాసన వచ్చాక తీసి పక్కన పడేసినట్టు ఇప్పుడు పాకిస్తాన్తో అమెరికాకి పని పూర్తిగా అయిపోయింది. వాళ్ళని ఒక వాడి పారేసిన ఒక టిష్యూ పేపర్ లాగా పక్కన పడేశారు. ఎందుకు పక్కన పడేశారంటే, అమెరికాకి ఇప్పుడు ఇండియా అవసరం చాలా ఉందండి. ఇండియా ఎకానమీ సూపర్ ఫాస్ట్గా ఎదుగుతుంది కదా. ఈ ఏడాది మొదటి క్వార్టర్లోనే మన గ్రోత్ రేటు 7.3% నమోదైంది కదా. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంతో కొట్టు మిట్టాడుతుంటే
ఇండియా మాత్రం ఒక పిల్ల స్తంభం లాగా గ్లోబల్ గ్రోత్ని నిలబెడుతుంది. ఇలాంటి శక్తివంతమైన దేశంతో పంగ పెట్టుకుంటే అమెరికాకే పెద్ద లాస్. ఇక పాకిస్తాన్ పరిస్థితి చూసుకుంటే తినడానికి తిండి లేదు, అడుక్కోవడానికి చిప్ప కూడా లేని పరిస్థితి. వాళ్ళని పట్టుకుంటే వేలాడితే అమెరికాకి వచ్చే లాభం శూన్యం అనమాట. దానికి తోడు అమెరికాలో ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మామ. మన ఇండియాలో ఎలక్షన్స్ వస్తే జనాలు దేని మీద ఓట్లేస్తారు? కులం, మతం, రోడ్లు, కరెంటు లేదా ఈ ఫ్రీ స్కామ్లు చూసి ఓట్లేస్తారు. మన విదేశాంగ విధానం, ఫారెన్ పాలసీ అంటే చైనాతో ఎలా ఉన్నాం, పాకిస్తాన్తో ఎలా ఉన్నాం, సో ఈ విషయం మీద ఓట్లు పడేది కేవలం 1 లేదా 2% మాత్రమే. కానీ అమెరికాలో అలా కాదండి. వాళ్ళ ఫారెన్ పాలసీ బట్టే అక్కడ దాదాపు 20 నుంచి 25% ఓట్లు డిసైడ్ అయిపోతాయి. సో ట్రంప్కి ఈ లెక్క బాగా తెలుసు. ఇన్నాళ్ళు ఇండియా లాంటి పెద్ద మార్కెట్ని పక్కన పెట్టేసి పాకిస్తాన్ లాంటి బిచ్చగాడికి సపోర్ట్ చేస్తున్నందుకు ట్రంప్ మీద అమెరికాలో చాలా విమర్శలు వచ్చాయి. అందుకే ట్రంప్ అలర్ట్ అయిపోయాడు అనమాట. ఈ విమర్శలకి చెక్ పెట్టాలి అంటే పాకిస్తాన్ని డస్ట్బిన్లో వేయడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడు అనమాట. దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పరిస్థితి అడకత్తర్లో పోగు చక్కలాగా తయారైంది. ఎందుకంటే ఇన్నాళ్ళు పాకిస్తాన్లో వీడు ఏమైనా బిల్డప్ ఇచ్చాడండి. ట్రంప్ నా బెస్ట్ ఫ్రెండ్, మేమిద్దరం కలిసి డీల్స్ మాట్లాడుకున్నాం, అమెరికా మన జేబులో ఉందని జనాలు నమ్మించాడు కదా. ఇప్పుడు ఈ కాశ్మీర్ ఈ స్టేట్మెంట్తో మునీర్ పరువు గంగలో కలిసిపోయింది అనమాట. రేపొద్దున అమెరికా నుంచి ఈ స్టేట్మెంట్ మీద ఏదైనా క్లారిఫికేషన్ అంటే మా ఉద్దేశం అది కాదు, ఇది కేవలం 2 దేశాలు మాట్లాడుకోవాల్సిన సమస్యని ఒక స్టాండర్డ్ డైలాగ్ అది కానీ రాకపోతే పాకిస్తాన్లో వీడికి పెద్ద సినిమానే ఉంటుంది అనమాట. అక్కడున్న తీవ్రవాద గ్రూపులు, ముల్లాలు అందరూ కలిసి అసీం మునీర్ని ఆడేసుకుంటారండి. ఏంట్రా నీ అమెరికా దోస్తి, వాళ్ళేమో కాశ్మీర్ ఇండియాదని చెప్తున్నారు, నువ్వేమో ఇక్కడ పీకింది ఏమీ లేదని వీడి మీదకి ఎగబడతారనమాట. వాడికి ఖచ్చితంగా పదవి గండం కూడా రావచ్చండి. దానికి తోడు వాడికి బద్ద శత్రువు అయిన ఇమ్రాన్ ఖాన్కి సుప్రీంకోర్టు ఒక చిన్న రిలీఫ్ ఇచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందండి. అంటే ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చి తన నాయకుల్ని, జనాల్ని కలుస్తాడు. అక్కడి నుంచి మునీర్కి వ్యతిరేకంగా ఇంకా పెద్ద రచ్చ కూడా మొదలవుతుంది. సో మునీర్కి ముందు ముందు చుక్కలు కనిపించడం ఖాయం. మనం మాత్రం హాయిగా పాప్కార్న్ కొనుక్కొని కూర్చొని వాళ్ళు ఎలా కొట్టుకుని చేస్తారో, వాళ్ళ దేశం ఎలా నాశనం అవుతుందో చూసి ఎంజాయ్ చేయడమే అండి. ఇదంతా చూస్తుంటే ఇంకో భారీ స్కెచ్ కూడా అర్థమవుతుంది కదా. ఈ సెర్గియో గారు త్వరలోనే ట్రంప్ని ఇండియాకి తీసుకొచ్చి ఈ క్వాడ్ మీటింగ్లో కూర్చోబెట్టి అమెరికా ఇండియా బంధాన్ని ఇంకా గట్టిగా మార్చే ప్లాన్లో ఉన్నట్టు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదండి ఈరోజు డీటెయిల్డ్ మ్యాటర్. ఒక చిన్న కాశ్మీర్ విజిట్ కనుక ఇంత పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ నడుస్తుంది. పాకిస్తాన్కి పట్టిన ఈ గతి మీద, అమెరికా ఆడుతున్న ఈ మైండ్ గేమ్ మీద మీరేమనుకున్నారు కింద కామెంట్స్లో గట్టిగా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని, కాంప్లెక్స్ ఇష్యూస్ని మన నేటివిటీలో, మన స్టైల్లో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో సాలిడ్ వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.